హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బేగన్ స్టఫ్డ్ బజ్జీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చెప్తాను. క్యారెట్ తురుము అండ్ బాయిల్డ్ పొటాటో మ్యాష్ చేసుకోవాలి. క్యాప్సికమ్ అండ్ ఆనియన్, మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయ. దీన్ని ఇలా గుత్తి వంకాయకి కట్ చేసుకున్నట్టు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు వంకాయలో స్టఫ్ చేసుకోవడానికి కర్రీ ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర అండ్ ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక క్యాప్సికమ్, ఆనియన్ ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము అండ్ ఆలుగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలు, క్యారెట్ ఫ్రై అయ్యాక ఇందులో టేస్ట్‌కి సరిపడినంత కారం అండ్ సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలా అండ్ కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. కర్రీ రెడీ. ఇప్పుడు స్టఫింగ్ ప్రాసెస్ చెప్తాను. అండ్ వంకాయ కూడా ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్ అవ్వాలి వంకాయ. మరీ మ్యాష్ అయ్యేదాకా కూడా ఉడికించుకోవద్దు, కొంచెం. అండ్ ఇప్పుడు స్టఫింగ్ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఈ కర్రీని ఇది కొంచెం కూల్ అయ్యాక ఇలా వంకాయలో మంచిగా స్టఫ్ చేసుకోవాలి ఈ కర్రీని. ఇలా అన్ని వంకాయలో స్టఫ్ చేసుకున్నాక ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి శనగపిండిని బజ్జీ బ్యాటర్లో ప్రిపేర్ చేసుకోవాలి. శనగపిండిలో కొంచెం పసుపు, జీలకర్ర, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని బజ్జీ బ్యాటర్లో ప్రిపేర్ చేసుకోవాలి. బజ్జీ బ్యాటర్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై కోసం. ఇలా బజ్జీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. వంకాయకి మొత్తం పట్టేలా ప్రిపేర్ చేసుకోవాలి బజ్జీ బ్యాటర్. మరీ పలుచగా ఉండకూడదు, అలా మరీ గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఈ వంకాయని ఇందులో డిప్ చేసుకొని బజ్జీలో వేసుకుందాం. కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోండి. ఇలా వంకాయని మొత్తం డిప్ అయ్యేలాగా పిండిలో డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్లో పెట్టి ఎలా ఉందో చూపెడతాను. వేడి వేడి స్టఫ్డ్ బేగన్ బజ్జీ రెడీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవి కొంచెం ఇలా క్రిస్పీగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటాయి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.